సండే స్పెషల్ చికెన్ 65 బిర్యానీ అండో ఈ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 4 లేదా 5 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని పెరుగు వేసుకొని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని తర్వాత బిర్యానీకి కావాల్సిన ఓల్ గరం మసాలా, చెక్క, లవంగ, యాలకులు, తర్వాత ఇలాచి అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు అయితే పక్కన పెట్టేయాలి. తర్వాత మనం తీసుకున్న చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు, పసుపు, కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, తర్వాత మనం వచ్చేసి కార్న్ పౌడర్ వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పకోడాలాగా చేయాలి కాబట్టి ఒక 20 మినిట్స్ అన్న కొంచెం పక్కన పెట్టేసామనుకో మసాలా అయితే బాగా పడుతుంది. తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని చికెన్ పకోడా అయితే చేసేసుకోవాలి. ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మాత్రమే వేపుకోవాలండి, ముక్క గట్టి పడకూడదు. తర్వాత బౌల్ పెట్టుకొని వాటర్ వేసేసుకొని ఓల్ గరం అలా వేసేసుకొని తర్వాత కొంచెం నిమ్మరసం అండ్ కొంచెం నెయ్యి వేసుకొని రైస్ని అయితే ఉడకబెట్టుకోవాలి ఒక 50% లేదా 80% వరకు. తర్వాత పకోడా కూడా అయిపోయింది. దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న వాటర్ని అయితే బాగా ఇలా తెరులుతున్నప్పుడు మనం పక్కన నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి. నేనైతే రైస్ మొత్తం వేసేసాను. కొంచెం వాటర్ ఎక్కువైనట్టు ఉందని కొంచెం తీసేసాను అనమాట. సో రైస్ అంతా మనకి ఇలాగా ఒక 80% లేదా 70% పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ ప్యాన్లో అయితే 1 అవర్ పాటు మసాలాను పెట్టామో ఆ ప్యాన్లోకి అయితే రైస్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియోలో చూపించిన లేయర్గా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం రైస్ని అయితే పైన అయితే కొంచెం మసాలా వేసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మొత్తం కిందే ఉంటే బాగుండదు, స్పైసీగా ఉంటుందనేసి ఒక 2 లేయర్స్గా వేసేసి పైన అయితే ఇంకా మనం ఫుడ్ కలర్ కొంచెం ఉంది కదా అది వేసేసుకొని చికెన్ 65 అన్నాం కాబట్టి మెయిన్ ఇదే మనకి. చికెన్ అయితే ఇలా పకోడాలాగా చేసుకున్నాం కదా పైన అయితే ఉంచేసేయాలి. అస్సలు కదపకూడదు చికెన్ని. కొంచెం మసాలా ఉంటే మసాలా కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఫుడ్ కలర్ వేసేసిన తర్వాత గట్టిగా దమ్ పెట్టామనుకోండి ఎంతో టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మా ఇంట్లో స్పెషల్ ఈరోజు ఇది. మీరు కూడా సండే స్పెషల్ ఏం చేసుకున్నారని తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇందాక చూసారు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసింది. కొత్త వాళ్ళు చూస్తున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అబ్బా సైడిష్గా అయితే ఆనియన్స్ పెట్టుకొని తిన్న టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ ద వీడియో.